అండి. అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మనం 2 రకాలైన స్వీట్ తయారు చేసుకుందామండి. ఒకటి బెల్లంతో పాలకోవా, రెండొచ్చి గుమ్మడికాయతో పాయసం అండి. 2 సూపర్ టేస్టీగా ఉంటాయి. ముందుగా నేనైతే ఒక మందపాటి కుక్కర్ తీసుకున్నానండి. ఇదైతే అడుగు మాడకుండా ఉంటుంది. నేను 4 ప్యాకెట్లు పాలు వేసుకున్నాను. అంటే 2 లీటర్లండి. బెల్లంతో కోవా కాబట్టి అందరూ తింటారండి. షుగరు ఉన్న వాళ్ళైనా సరే చక్కగా తినేయొచ్చు కాబట్టి నేను ఎక్కువే చేస్తున్నాను. పాలన్నీ వేసేసుకున్న తర్వాత మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందామండి. ఫస్ట్ హైలో పెట్టుకుందాము. సిమ్లో పెట్టుకున్న తర్వాత మనం పాత్ర పెట్టాక హైలో పెట్టి పైన ఒక గరిటె పెట్టుకుందామండి. మనకు పొంగు వచ్చేసినా సరే కింద పోకుండా ఉంటాయి. ఇప్పుడు గుమ్మడికాయ హల్వాకి ఏం కావాలో చూద్దామండి. చిన్న గుమ్మడికాయ తీసుకున్నానండి, చూస్తున్నారు కదా. ఆ గుమ్మడికాయని చెక్కు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. అది ఒక బౌలు. తర్వాత 3/4 కప్పు బెల్లం అండి. ఆ పాయసానికి కరెక్ట్గా సరిపోతుంది. చిన్న కప్పుతోటి పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. తర్వాత జీడిపప్పు తీసుకున్నాను. కొద్దిగా ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. నెయ్యి 2-3 టేబుల్ స్పూన్ల వరకు తీసుకున్నాను. కొద్దిగా సాల్ట్ అండి. మనం కొంచెం పాలు కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ స్టవ్ మీద ఉన్నాయి కాబట్టి అవే వాడుకుందాము. ఇప్పుడు పచ్చిశనగపప్పుని కడిగి తీసుకుని ఆ కుక్కర్లోనే మనం 1 కప్పు గుమ్మడి ముక్కలు కూడా వేసేసుకుని 3 విజిల్స్ రానిచ్చుకోవాలండి. ఎంతో హెల్దీ అయిన టేస్టీ అయిన గుమ్మడికాయ పాయసం అండి. ఒక్కసారి చేశారంటే మీరు కూడా వదలరు. ఇప్పుడు మనం కాగుతున్న పాలని వేరే పక్కకు మార్చుకొని ఈ పక్క కుక్కర్ పెట్టుకుందామండి. 3 విజిల్స్ రానిచ్చిన తర్వాత మనము చూసారు కదా, మెత్తగా బాగా ఉడికిపోయిందండి. గుమ్మడికాయ ముక్కలు అయితేనేమి, పచ్చిశనగపప్పు అయితేనేమి ఈ మెత్తగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనము పప్పు గుత్తితోటి కొద్దిగా మెదుపుకుందామండి. మరీ మెత్తగా కాదు, కొంచెం ముక్కలుగా పప్పుగా ఉండేటట్టు అలా వేపుకుందాము. చూసారు కదా. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. వేసుకుని బాగా కలిపేసుకుని తర్వాత బెల్లం వేసుకుందామండి. ఇప్పుడు బెల్లం వేసేసుకుని మనం ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. నాకైతే కరెక్ట్గా 3/4 కప్పు బెల్లం సరిపోయిందండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి బాగా కలిపేసి మనం సిమ్లో పెట్టుకుని వదిలేసామంటే బాగా ఉడుకుతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉడుకుతుంది. ఇంకొంచెం ఒక్క 5 నిమిషాలు ఉడకనిచ్చి మళ్ళీ మనం దింపుకొని అడుగు అంటకుండా బాగా కలిపెట్టుకుంటూ దించుకోవాలండి. తర్వాత మధ్యలో మనం పక్కన పాలు కూడా కలుపుకుంటూ నేనైతే చిన్న బాండీ పెట్టుకొని జీడిపప్పు వేపుకుంటున్నానండి. నెయ్యి వేసి కొంచెం ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేపుకొని మనం ఇప్పుడు ఆ దింపుకున్న గుమ్మడికాయ పాయసంలో వేసేసుకుని ఇప్పుడే మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలండి. బాగా కలుపుకొని ఇప్పుడు మనము పాలకోవా కోసం పాలు పెట్టుకున్నాం కదండి, అవే ఒక పావు కప్పు అంత తీసుకుని గుమ్మడికాయ పాయసంలో వేసుకుందామండి. చిక్కటి పాలు చాలా టేస్టీగా ఉంటుందండి చిక్కటి పాలు వేసుకుంటే. ఇప్పుడు బాగా కలిపేసుకొని మనం ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అసలు ఒక్కసారి మీరు తిని చూడండి, సూపర్ టేస్టీతో ఉంటుందండి స్వీట్ అయితే. ఎవరైనా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినొచ్చండి. అందున మనం బెల్లంతోనే చేస్తాం కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం పాలకోవా చూద్దామండి. పాలు బాగా దగ్గరకు వచ్చేసాయి కాబట్టి ఇప్పుడు మనం కొద్దిగా నీళ్ళల్లో నిమ్మరసం పిండి నేను పాలల్లో వేసుకున్నానండి. వేసుకుని ఒక్కసారి కలిపేసి వదిలేయడమే. అలా విరుగుతుందండి, సన్నగా విరుగుతుంది. ఎక్కువగా విరిగితే గట్టిగా వస్తుంది, మనకి విరిగినట్టుగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం బెల్లము నేను ఆ కప్పుతో 1 కప్పు తీసుకున్నానండి. అంటే ఒక 300 గ్రాముల బెల్లం ఉంటుంది. అది మనం బెల్లం వేసి ఎక్కువగా మరీ కలిపేయకుండా అలా వచ్చేసామంటే బెల్లం బాగా కరుగుతుందండి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆగి మనం కలుపుకున్నామంటే బాగా ఉంటుంది. అలా కలిపి ఇంకొక 5 నిమిషాలు ఉండిచ్చామంటే మనకు బాగా దగ్గరకు వచ్చేస్తుందండి పాలకోవా. పెద్ద శ్రమ ఏమి ఉండదు, కాకపోతే దగ్గరగా ఉండి చూసుకోవాలి. చూసారు కదా, పాలకోవా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం గరిటెకి ఎత్తుకొని వదిలితే గరిటెకి అంటుకోకుండా పడిపోవాలండి. అప్పుడే మనకు అది దగ్గరగా ఉన్నట్టు, బాగా పక్వంగా ఉన్నట్టు. ఇంకా దగ్గర కానిచ్చారంటే ఆరేసరికి పొడిగా అయిపోతుందండి. ఇలా జ్యూసీగా ఉన్నప్పుడే తీసుకుంటే 2 రోజుల తర్వాత తిన్నా కూడా అదే జ్యూసీగా ఉంటుందండి. చూసారు కదా, గరిటెకి అంటుకోకుండా పడిపోతుంది.
ఇలా ఉన్నప్పుడు దించేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారిన తర్వాత ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకుందాము. అసలు అసలు భలే బాగుంటుందండి. ఎంత పెద్దవాళ్ళైనా సరే అయ్యో మనం తీపి తినలేమే అని బాధపడకుండా ఇది కూడా కొంచెం ఒక 2, 3 స్పూన్లు వాళ్ళు కూడా చక్కగా తినేయచ్చు. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ కూడా చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనండి. బాయ్.